అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. సుమారుగా 7,000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చినట్లుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్గా ఈరోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో ఒక 1,280 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని, కన్సర్న్ హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15th లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేపించి వాళ్ళని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదు ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా, చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ, కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ ఉన్నాయి. తర్వాత చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని ఇట్లా చాలా ఉన్నాయి. వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యువతని పూర్తిగా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలనే దిశగా మొదలుపెట్టాం. ఇప్పుడు ఎమ్మెల్యేగా రిజల్ట్స్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు చాలా సంతోషకరంగా ఉంది ఇది. దీంతోపాటు ఆల్రెడీ రోటరీ వాళ్ళ సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తే ఆల్రెడీ ఒక 200-300 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి మనకి పశ్చిమ నియోజకవర్గంలో పర్టికులర్గా ఖాళీ ల్యాండ్ లేదు, లంగ్ స్పేస్ లేదు. కాబట్టి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే పని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి పిల్లలు వచ్చి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారంటే అట్ ది సేమ్ టైం ఇది ఒక ఇండికేషను. ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా 7,000 మందికి ఇంత చిన్న జాబ్ మేళాకి వచ్చారంటే అంత అన్రెస్ట్ ఉంది మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలో వీళ్ళెవరికి ఉద్యోగాలు రాకుండా దశాదిశ నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు 5 సంవత్సరాల నిండు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ని కోల్పోయారు. కాబట్టి ఇక ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి మంచి విజనరీ కాబట్టి ఇంకా ఎన్నో కంపెనీలు అమరావతికి వచ్చినా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపించవచ్చు. కాబట్టి భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్పి నాకు దృఢ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. చెక్ చేయాలి. అంత ఫాస్ట్గా అవది. మనం ఇన్స్టెంట్ కాఫీ చేయలేం కదా ఇక్కడ. కాఫీలాగా ఏదమ్మా? కాదు, విజయవాడ మొత్తం నేను పక్కన ఎమ్మెల్యేలు, ఎంపీ గారితో కూడా మాట్లాడి అన్ని చోట్ల చేపించామని అనుకుంటున్నాను. 4 జిల్లాల నుంచి వచ్చారు. ఇది నియోజకవర్గానికి ఇక్కడ మనకి ఏదో అవకాశం వచ్చిందని ఇక్కడ పెట్టాం, కానీ నియోజకవర్గం స్పెసిఫిక్ కాదు. ఇది జనరల్గా మనం చేయాలనేది నా ఉద్దేశం. సుజనా ఫౌండేషన్ వాళ్ళు ఎలాగూ చేస్తూ ఉన్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.